తెలంగాణలో మంత్రి పదవుల లొల్లి మళ్లీ షురువైంది. కాంగ్రెస్ నేత అజారుద్దీన్కు మంత్రి పదవి దక్కడంతో మరో 2 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో అంటూ తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందా? మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందా? అయితే మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందా? మరో మంత్రి పదవిని యాదవ, కురుమ, మున్నూరు కాపుల్లో ఎవరైనా ఒకరికి ఇచ్చే ఆలోచన చేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు హైకమాండ్ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ బైపోల్లో మైనార్టీలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టింది. దాంతో మరో 2 మంత్రి పదవులపై ఆసక్తికర చర్చ మొదలైంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయో అంటూ కాంగ్రెస్ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో హైకమాండ్ 2 మంత్రి పదవుల కేటాయింపుపైన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం పోరాటం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రెడ్డి నేతలకు అవకాశం కల్పించలేదు. దాంతో ఈసారి జరిగే విస్తరణలో ఓ రెడ్డి, మరో బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తగ్గడం లేదు. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇదే విషయమై ప్రతిరోజు ఓ సంచలనానికి తెరతీస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు తనకు మంత్రి పదవి విషయమై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మాజీ మంత్రి జానారెడ్డి హైకమాండ్కు లేఖ రాయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి సీఎంతో సహా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న వారందరినీ టార్గెట్ చేశారు. కొద్ది రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ జనాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. మిగిలి ఉన్న 2 మంత్రి పదవుల్లో ఓ పదవిని రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపై రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. పార్టీ నేతగా తన పని తాను చేసుకుంటూ వెళ్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పోరాటం చేశానని, కానీ ఎవరిపై కక్ష లేదని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి పదవిపై సానుకూల సంకేతాలు అందడంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా యూటర్న్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుంది తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. ప్రస్తుతం మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు అస్సలు ప్రాతినిధ్యం లేదు. దాంతో మంత్రివర్గం ఎప్పుడు జరిగినా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన విస్తరణలో కేవలం అజారుద్దీన్కు మాత్రమే పదవి దక్కింది. దాంతో మిగిలిన 2 పదవుల్లో ఒక పోస్టు సుదర్శన్ రెడ్డికి ఇస్తారని అంతా అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్. కానీ త్వరలో జరిగే విస్తరణలోనూ సుదర్శన్ రెడ్డికి కాకుండా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన మరో మంత్రి పదవిని కూడా బీసీ నేతకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ పదవిని కూడా యాదవ, కురుమ, మున్నూరు కాపుల్లో ఎవరికైనా ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర క్యాబినెట్లో ఇప్పటి వరకు మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేదు. అందుకే కొందరు మున్నూరు కాపు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. మొత్తం మీద క్యాబినెట్ లో నిజామాబాద్ జిల్లాకు చోటు కనిపించడం లేదు. కానీ సుదర్శన్ రెడ్డికి జిల్లాలో మంత్రికి దక్కాల్సిన ప్రోటోకాల్ లభిస్తోంది. అయితే సుదర్శన్ రెడ్డి ప్రోటోకాల్ తోని సరిపెట్టుకుంటారా లేదా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు కూడా క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేసి మల్రెడ్డి రంగారెడ్డిని పక్కన పెడితే ఆయన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో చర్చ సైతం జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో అనేక ట్విస్టులు జరుగుతున్నాయి. మంత్రి పదవి కోసం ఆశపడుతున్న నేతలు పక్కకు పోయి కొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు మరో నెల రోజుల సమయం ఉంది. ఆలోపు ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయో అని కాంగ్రెస్ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగొచ్చని చెవులు కొరుకుంటున్నారు.